ఏం చేస్తున్నావు బాగి నువ్వు? తల దూకుంటున్నాను. ఇప్పుడు కాదు మేడం, ఇందాకేం చేశారు అని. నేనేం చేశాను? అమర్తో రాసుకుని పూసుకొని తిరుగుతున్నావేంటి? నేనా? మీరు పడిపోవడం, సార్ మిమ్మల్ని పట్టుకోవడం మేం చూసాం. నాకు ద్రోహం చేయాలనుకుంటున్నావా బాగి? నన్ను అమర్ని ఒకటి చేస్తానని చెప్పి నువ్వు చేసిన పని ఇదా? అంటే అంటే నన్నే అనుమానిస్తున్నావు మనోహరి? నన్నే? మీరలా చేస్తే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది. మీరు మనోహరి గారిని బక్రాన్ చేస్తున్నారు. పిచ్చి పుల్లమ్మని చేసి చెవిలో పువ్వులు పెడుతున్నారు. మనోహరి గారు వెర్రి వెంగళమ్మ అవుతున్నారు. నువ్వు ఆప్తావా? బాగి అలాంటివేం చేయదు. మరి సార్తో ఎందుకు చనువుగా ఉందో అడగండి. చెప్పు బాగి, అమర్ని నువ్వెందుకు పట్టుకున్నావు? నేను పట్టుకోలేదు, ఆయనే నన్ను పట్టుకున్నారు. అదే ఎందుకు? ఎందుకంటే నేను అందంగా ఉంటాను, ఆకర్షణీయంగా ఉంటాను, ముద్దొస్తాను, పైగా ఆయన భార్యని. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం? అంటే మనోహరి గారు అందంగా ఉండరనా? చెండాలంగా, దరిద్రంగా, అసహ్యంగా రేవుల తాడి చెట్ల ఉంటారనా? శోద్దమ్మా, బాగి అన్ని మాట్లాడలేదు. నువ్వు ఆపు. బాగి నువ్వు చెప్పు, నాలో ఏం తక్కువైందని? నీకంటే బానే ఉంటాను కదా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఇంకెవరు అనుకోవాలి? ఆయన అనుకోవాలి కదా. అంటే అంటే నేను అందంగా లేనా? నాలో ఆకర్షణ లేదా? నిజం చెప్పాలంటే నువ్వు సరిగా మెయింటైన్ చేయట్లేదు మనోహరి. అందం మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. నన్ను చూడు, ఒక బిడ్డ తల్లినైనా ఎంత స్లిమ్గా, ఎంత స్టైల్గా ఉన్నానో. నువ్వేమో ఈ ముతక చీర కట్టి పాత ముసలంలా ఉన్నావు. ఇలా ఉంటే నిన్నెవరు చూస్తారు చెప్పు? నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను కదా, ఇంకెలా ఉండాలి? ఫ్యాషన్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి, మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి, టిప్ టాప్గా రెడీ అవ్వాలి. కానీ అమర్కి అలా ఉంటే నచ్చదు కదా అని ఎవరు చెప్పారు? అమర్కి శారీస్ అంటేనే ఇష్టం. ఒక్కసారి మోడర్న్ గా రెడీ అయి ఆయన కనిపించి చూడు, నచ్చుతావో లేదో తెలుస్తుంది. అంతే అంటావా? ట్రై చేయడంలో తప్పలేదు మనోహరి. ఇదంతా నేను నీకోసమే చెప్తున్నాను. ఆయన దృష్టి నా మీద నుంచి నీ మీదకు మళ్ళాలి అంటే నీలో సంథింగ్ చేంజ్ ఉండాలి. నువ్వు స్టైలిష్ గా కనిపించాలి, స్పెషల్ గా ఉండాలి. సరే బాగి, నువ్వన్నట్టు ఇప్పుడే మోడర్న్ గా రెడీ అయ్యి అమర్కి కనిపిస్తాను. సరేనా? తను ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తాను. ఆల్ ది బెస్ట్ మనోహరి. గో హెడ్, గో గో. మేడం, మీరు నిజంగా మనోహర్ గారు మంచి కోరి ఇదంతా చెప్పారా? ఏ అది అంటే మనోహరి గారిని సార్ని కలపడానికే ఇదంతా చేస్తున్నారా? ఏ డౌటా? చాలా డౌట్ ఉంది మేడం. అయితే ఆ డౌట్ అలానే ఉంచుకో, పనికొస్తుంది. అంటే ఏంటి? నా డౌటు నిజమనా కాదనా?
అమరేంద్ర ఇంటికి పోనే. ఆ బాకీ మాటలు నమ్మి ఈ మనోహరి పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోతుంది. అమరేంద్ర చూస్తే చివాట్లు పెడతాడేమో. నా ప్లాన్ అదేగా రాతోడు. ఆయనతో మనోహరిని తిట్టించడం. అర్థమైంది మిస్ అమ్మ. సార్కి శారీస్ అంటేనే ఇష్టం. మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే కోపడతారు. మనోహర్ని బాగా బుక్ చేశారు. నువ్వు ఒక పని చేయాలి రాతోడు. చెప్పండి మిస్ అమ్మ. ఏదోలా ఆయన్ని మనోహరిని చూసేలా చేయాలి. అది నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడద్దు. రాథోడ్, ఆ, ఆ, అదిగో ఆయన పిలుస్తున్నారు. వెళ్ళు రాతోడు. ఆయనకి ఏదో ఒకటి చెప్పి లోపలికి పంపించేసి. అలాగే మిస్ అమ్మ. సార్, ఆఫీస్కి వెళ్దాం రాథోడ్. ఉండండి సార్, మంచి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ ఏంటి రాథోడ్? ఇప్పుడే మిస్ అమ్మ వంట చేయటానికి కిచెన్లోకి వెళ్ళింది సార్. అయితే ఏంటి? మిస్ అమ్మ అరగంట వరకు బయటికి రాదు సార్. తను అరగంట కాకపోతే గంట సేపు కిచెన్లో ఉండనివ్వు, నాకేంటి? మిస్ అమ్మ గది ఎంటీగా ఉంది సార్, ఎవరు లేరు. రాథోడ్, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు మిస్ అమ్మ గదిలోకి వెళ్ళి లగేజ్ చెక్ చేశారంటే పాప గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియచ్చు. పాప ఫోటోను, పాప ఉన్న అడ్రస్ మీకు దొరకొచ్చు సార్. కరెక్ట్ రాథోడ్, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఆ, రాథోడ్, నేను ఆర్మీ ఆఫీసర్ని. అయితే ఏంటి సార్? నాలాంటి ఆఫీసర్ ఒక ఆడపిల్ల రూమ్లోకి వెళ్ళి దొంగతనంగా తన బ్యాగ్ చెక్ చేయడమా? అది దొంగతనం కాదు సార్, తనిఖీ చేయడం అంటారు. తనకి తెలియకుండా తనిఖీ చేయడం తప్పు కదా? తప్పే ఉంది సార్. మిస్ అమ్మ ఏమైనా పరాయిదా? మీ మిస్సెస్ సార్. నో.